విద్యా విషయాలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తినాయి అనుకోండి, విద్యాధిపతి గురువు మామూలుగా మీకు ద్వితీయ లగ్నాన్ని అనుసరించి ద్వితీయాధిపతి శని. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం శం శనిం నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం శం శనిం నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం శం శనిం నమః. ఈ విధంగా మీరు ఎప్పుడు కూడా విద్యా సంబంధించిన విషయాల్లో కనుక ఇబ్బందులు తలెత్తితే ఈ మంత్రజపాల ద్వారా మీ సంకల్ప బలాన్ని పెంచుకోవచ్చు. ధన సంపాదనలకు ఇబ్బంది కలిగినా కూడా ఇవే. ధన సంపాదనకి ఇబ్బంది కలిగిందనుకోండి, మీకు ఐశ్వర్యకారకుడైన శుక్రగ్రహము కామన్ అనమాట. అది ఐశ్వర్యకారకుడైన శుక్రగ్రహము. ఎవరికైనా సరే నా జాతకం తెలియలేదనుకోండి, ఐశ్వర్య ఫలప్రదాత శుక్రుడు. ఆ శుక్రగ్రహ జపం చేయొచ్చు. ఎవరికి జాతకం తెలియకపోతే మీకు తెలిసింది కాబట్టి ఆ శుక్రగ్రహ జపం చేసుకొని మీ లగ్నాన్ని అనుసరించి ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి శని అవ్వటం వల్ల ఆ రెండు గ్రహాలకి కనుక మనం